హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజయ్ని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను మా నాన్న కలిసి ఎప్పటిలాగానే మన కృష్ణా బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాము. అదే సీతానగరం ఘాట్ దగ్గరికి అయితే. ఇక్కడ కొంతమంది అయితే నీళ్ళలో దిగేసి గాలాలతో చేపలు పడుతూ కనిపించారు. నీళ్ళలోకి కొద్దిగా దూరం అయితే దిగేసి చేపలు పడుతున్నారు. ఎందుకని ఆరాతీగా చేపలు బతుకుండడం కోసం అంట. ఇక్కడ గాలాలు వేసేటప్పుడు అసలు ప్రాసెస్ ఏముంటుందని చూద్దామని పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అన్న చూసారా, తవుడంతా కలిపేసి ముద్దల్లా కలిపేసి ముందుగా అయితే లోపలికైతే ఇసురుకుంటున్నాడు. అదే ఎక్కడి వరకు గాలాలు వేసుకుంటారు అంతవరకు. అలా తవుడు ముద్దలు వేసుకున్న తర్వాత ఒక 5 minutes అయితే వెయిట్ చేస్తారు. తర్వాత అయితే గోధుమ పిండిలో ఏదో స్వీట్ బ్రెడ్ అయితే ఒకటి కలిపేసేసి మెత్తగా ముద్దలాగా చేసేసి ఆ ముద్దని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసేసి గాలాలకైతే పెట్టడం స్టార్ట్ చేశారు. మనం కుదురుగా ఉండం కదా, నేను కూడా ఏంటంటే ఒక తవుడు ముద్ద అయితే తీసుకుని వాటర్లో అయితే విసిరేసేసాను. ఇంతలో అన్న ఒక 5 minutes అయిన తర్వాత గాలాలు అయితే రెడీ చేసుకున్నాడు. చూడండి, ఒక వైర్కి అయితే 4-5 ముళ్ళు అయితే ఉంచారు. చూడండి అవి ఎలా ఉన్నాయో, ఒకే చోట గుంపుగా ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, గోధుమ పిండితో కూడా ఒక చిన్న ముద్దలు చేసి గాలాలకు పెడుతున్నారని. అట్లాగే గాలాలు అనేవి కూడా ఆ ముద్దలు పెట్టేశాడు. చూడండి, చేపలు పట్టడానికి ఏది ఆ తౌడేసిన ప్లేస్లో. కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందంట. ఇది అన్న వాళ్ళు అయితే ఇక ఇసిరారు. చూడండి ఆ గాలాన్ని. పక్కన ఒక బాబాయ్ చేపలు పడుతుంటే నేను కూడా వెళ్ళాను ఆయన దగ్గరికి అయితే. ఆయన చూడండి కొంచెం లోపలికైతే దిగేసి చేపలు అయితే పడుతున్నాడు. నిదానంగా వాటర్లో దిగేసి అసలు ఏమేమి చేపలు పడ్డాయని చూద్దామని చెప్పేసి ఆయన దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంతలో నేను వెళ్ళేసరికి ఒక చేపనైతే ఆ గాలం నుంచి తీసి ఆయన కవర్లో అయితే వేసుకున్నాడు. ఆ చేప వచ్చేసి పచ్చగాను గుండ్రంగా ఉంది. భలే. ఆ చేప పేరు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి గైస్. ఇంతలోనే ఇంకేం చేపలు పడ్డాయి బాబాయ్ అని అడిగితే ఆ కవర్ అంతా తీసుకొచ్చేసి ఒడ్డుకైతే చూపించాడు. చూడండి అన్నీ ఎదుగోండి. చైనా చేపలు ఒకటి, పక్కిలు, పెద్ద రాగిణి చేపలు అయితే ఉన్నాయి లోపల. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.